యూత్ ఉత్సవకి ఇద్దరు తమ్ముళ్ళు వస్తున్నారు. వాళ్ళిద్దరూ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు. మౌంట్ ఎవరెస్ట్ అంటే ఎక్కడ ఉంది? నేపాల్ చైనా మధ్యలో ఈ బోర్డర్లో ఉంటుంది ఆ మౌంట్ ఎవరెస్ట్. నిన్న ఇంటికి వచ్చారు ఆ తమ్ముడితో నేను అన్నాను, మీరు ఎలాగెక్కారయ్యా బాబు? ఆ ఒక తమ్ముడు వచ్చాడు, ఇంకొక తమ్ముడు ఈరోజు వస్తా అన్నాడు. ఆ తమ్ముడు ఎలాగెక్కారంటే, నా ఆశ ఏదో ఒకటి సాధించాలి అని. కమాన్, ఆర్ యు రెడీ? ఈ సాయంత్రం నీకొక నిర్ధారణ దేవుడిచ్చాడు. వాక్యం చెప్తుండగా ఒక రుజువు ఇచ్చాడు ఆయన. లేకపోతే స్వప్నాలతో దేవుడు ఒక రుజువు ఇచ్చాడు. ఇతరులకు కాదు, నీకే దేవుడిచ్చాడు. దాన్ని నెరవేర్చగలిగిన దేవుడని నువ్వు వేచి ఉండడానికి రెడీ అయితే, సర్వశక్తి గల దేవుడు నీ ఇంట్లో ఆయన నెరవేర్చి తన గొప్పతనాన్ని నీ ఇంట్లో చూపించగలిగిన వాడు. అది ఎంత కష్టమైనా నిరూపించగలడు ఆయన. అది ఎంత వేదనైనా నిరూపించగలడు ఆయన. ఆయన నీ జీవితంలో జరిగించి తీర్తాడు ఆయన. అబద్ధమాడడానికి ఆయన నరుడు కాడు. నీ పేరేనా? ప్రవీణ్ అనే. నీ పేరు నాన్న? బాను అన్నయ్య. ప్రవీణు బాను. మౌంట్ ఎవరెస్ట్ ఎంత హైట్? 8,848 meters. 8,848 meters. నాన్న, మీకు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కించాడు ఆయన. యేసయ్యకి మహిమ కలుగును గాక లేదా? యేసయ్యకి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవా దేని మహిమపరుద్దాం. వీళ్ళ ఆశ, వీళ్ళకి 38 సంవత్సరాలు కాదు, వీళ్ళిద్దరికి 18 సంవత్సరాలు మాత్రమే. వీళ్ళ కాలేజీలోనికి వచ్చింది కదా ఆఫర్. కాలేజీలోకి సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు కాలేజీలో ఆఫర్ వచ్చింది. ఏమని ఆఫర్ తెలుసా? మౌంట్ ఎవరెస్ట్ ఎవరెక్కుతారని. ఎవరెక్కుతారు అనగానే వీళ్ళ బృందంలో అనేక మంది చేతులు ఎత్తారు. దాంట్లో వీళ్ళిద్దరు సెలెక్ట్ అయ్యారు. ఊరికేలా ఎక్కేలా. ఎన్ని నెలల ట్రైనింగ్ నాన్న? 6 నెలల ట్రైనింగ్. ఎన్ని నెలల ట్రైనింగ్? 6 నెలల ట్రైనింగ్. ఆ పెద్ద పర్వతం ఎక్కించక ముందు హిమాలయ పర్వతాల దగ్గర ఆ ప్రాంతాల దగ్గర తీసుకెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేపించి, అక్కడ 6 నెలలు ప్రాక్టీస్ చేపించి అక్కడ కొండపైకి వెళ్తానికి ఎన్ని రోజులు పట్టింది నాన్న? 45 days. బేస్ క్యాంప్ నుంచి మామూలుగా స్టే చేసి లెవెల్ బై లెవెల్ వెళ్తానికి 5 days. ఓన్లీ 5 days ఎక్కడం, 2 days దిగడం. దేవుని బిడ్డలారా, 5 days ఎక్కటం, 2 days దిగటం. ఆక్సిజన్ అందకుండా చచ్చిపోయిన వాళ్ళు పక్కన పడి ఉంటారంట. ఆక్సిజన్ అందకుండా పక్కన పడి ఉంటారంట. పడుంటే వాళ్ళని చూడటమే తప్ప ముట్టడం కూడా కుదరదు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలైనా అలాగే ఉంటారంట, చెక్కు చెదరదంట. ఆ వ్యక్తి చచ్చిపోతే ఏ భారతదేశం వాడైతే అమెరికా దేశం వాడైతే అమెరికా దేశ జెండా వేస్తారంట. చైనా దేశం అయితే చైనా దేశ జెండా వేసేసి మిగతా ఫ్రెండ్స్ పైకి వెళ్ళిపోతారంట. 5 రోజులు పైకి ఎక్కడం, 2 రోజులు కిందకి దిగటం. అలా మీరు ఎక్కినప్పుడు ఏం చూశారు? అనేకమైన సవాళ్ళు చూసాం. అంటే ఎవరైనా ఎవరెస్ట్ ఎక్కాలంటే రాత్రిపూట ఎక్కాలి. రాత్రిపూట ఎక్కేప్పుడు పక్కన సవాళ్ళన్నీ పడుకొని ఉంటాయి. అప్పుడు మనం లైట్ వేసినప్పుడు సడన్గా మనం సవాళ్ళని చూసినా జడిసుకోకూడదు. మనం ఏంటంటే మనం గుండె మొత్తం నిబ్బరం చేసుకొని దేవుడి మీద భారం వేసుకొని వెళ్ళాలి. అలా ఎన్ని సవాళ్ళు చూశారు నాన్న మీరు? 5 bodies, 5 dead bodies. దేవుని బిడ్డలారా, వీళ్ళ నిన్న నేను ఫోన్ చేయగానే తమ్ముడు నాతో చెప్పింది, అన్నయ్య మేము ఎక్కగలిగామంటే యేసయ్య దయ వలన ఎక్కగలిగాం. దేవుడు మమ్మల్ని ఎక్కించాడు మౌంట్ ఎవరెస్ట్. మీరు నమ్మండి, వీళ్ళ అమ్మతో ఈయన అన్నాడంట, అమ్మ నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కబోతున్నానండగానే పక్కన అమ్మలు వచ్చి ఈయనతో అన్నారంట. ఏమని అన్నారంటే, మీ అబ్బాయి ఎక్కేటప్పుడు చచ్చిపోతే మళ్ళీ తిరిగి రాడు కదా. వెంటనే వాళ్ళ అమ్మ ఒక మాట అందంట, నా దేవుడు అలా చెయ్యడు, ఎలా పైకి ఎక్కాడు అలా కిందకు వస్తాడు. ఈ తమ్ముడు చెప్తున్న మాట, ఆక్సిజన్ ఒక్కసారి ఆక్సిజన్ ఉన్న ట్యాంక్ నుండి ఇతను ముక్కుకున్నావు. మనకి ఆక్సిజన్కి మన మాస్క్కి ఒక ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్ నాది పేలిపోయింది మధ్యలో. అప్పుడు ఎలా వెళ్ళి నాకు తెలీదు. అవి సగం దాకా వెళ్ళిన తర్వాత నాకు దాహం వేస్తుంది. అప్పుడే నేను ల్యాడర్ ఎక్కి, అంటే ల్యాడర్లు ఉంటాయి, అంటే నిచ్చెన ఎక్కి పైకి వెళ్ళాలి. అప్పుడే నా నిచ్చెన ఎక్కేటప్పుడు నేను ఒక శవం కూర్చోవడం చూశాను. చూసేటప్పుడు అక్కడ ఆ ట్యూబ్ నాకు పేలిపోయిందని నాకు తెలీదు. తర్వాత నా దాహం బాగా వేస్తుందని నా గైడ్ చెప్తే, నా గైడు ఏంటి నీ ట్యూబ్ పేలిపోయింది ఇంకా నీకు తెలీదా, ఏంటి నువ్వు ఇంకా మార్చుకోలేదా అని అడిగేవాడికి, దేని బిడ్డలారా, ఆక్సిజన్ మాస్క్ ఆ ట్యూబ్ కట్ అయిపోయింది. అయినా ఆక్సిజన్ లేకుండా మెట్టు కొండ ఎక్కుతుంటే గైడ్ అంటున్నాడంట, ఎలా నీకు ఆక్సిజన్ అందింది? సృష్టికర్త దేవాది దేవుడు వాళ్ళకి చేసిన అద్భుతమైన సాయం బట్టి దేవునికి స్తోత్రం.
ఎక్కి 5 రోజులెక్కి 2వ రోజు నుండి ఇలా కిందకి దిగుతుండగా ఆయన కాలు జారిపోయిందంట. ఇక చచ్చిపోయానురా అనుకున్నాడు. కాలు జారిపోయి ఇక చచ్చిపోయానురా అనుకున్నప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చిందంట. ఏ మాట తెలుసా? నా దేవుడు నా కొడుకును మధ్యలో విడిచిపెట్టాడు, నా దేవుడు కిందకి తీసుకొస్తాడు. దేవుని బిడ్డలారా, ప్రభుత్వం వాళ్ళు ఎంత ఇచ్చారు నాన్న? డబ్బు ఎంత ఇచ్చారు మీకు? 10 lakhs ఇచ్చారు. నీకెంత ఇచ్చారు? 10 lakhs. ప్రభుత్వం వాళ్ళు ఒక్కొక్కరికి 10 లక్షలు ఇచ్చారు. అంత మాత్రమే కాదు, వీళ్ళ చదువు అయిపోగానే రెడీగా ఉద్యోగం వేచి ఉంది. ఈ రోజున దేవుని మీద ధైర్యం ఉంచి వాళ్ళిద్దరూ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు. ఈ రోజున నువ్వు నేను శిఖరాలను ఎక్కించగలిగిన దేవుడు ఆయన. నిన్ను నన్ను ఆయన నడిపించగలిగిన దేవుడు ఆయన. ఈరోజు నేను చెప్పనా, నీకొక కన్ఫర్మేషన్ దేవుడిచ్చాడు. వీళ్ళకొక ధైర్యం వాళ్ళ తల్లి దగ్గర నుండి ఇచ్చాడు. దేవుడు కాపాడుతాడని. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. నాన్న, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా ఉంది. నీకు నాన్న? చాలా సంతోషంగా. ఈ ఘనత అంతా దేవుడికే. ఓ, దీనికి మించింది ఇంకొకటి లేదు. గట్టిగా చెప్పండి నాన్న. ఒక్క మాట ఏమైనా చెప్పగలవా? దేవుడు లేనిది మేము లేము. ఆ మాటలు మన దగ్గర రావు, ఎక్కిన వాళ్ళకి వస్తాయి అన్నీ. గట్టిగా హల్లెలూయా. దేవునికే మహిమ ఘనత. దేవుడు లేకుండా మేము లేము, యేసయ్య లేకుండా మేము లేము. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాది దేవుణ్ణి వీరిని ఆశీర్వదించును గాక. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళని ఎవరన్నా మీరు చూసారా ఎప్పుడన్నా? మా ఇంటికి రాగానే నిన్న అతిథి మర్యాద చేసి పంపించా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున దేవాది దేవుడు అలాంటి వాళ్ళు యూత్ ఉత్సవకు వస్తున్నందుకు గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం. వీళ్ళని దేవుడు ఇంకా శిఖరాల్లో నడిపించాలి. దేవాది దేవుడు వీరి కుటుంబాన్ని ఆశీర్వదించాలి. దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ సర్టిఫికేట్ ఏది నాన్న? అది కొట్టండి. దిస్ ఈస్ టు సర్టిఫై దట్ ఆన్ May 17th, 2018 at 6:40 AM Jijjuvarappu Praveen Kumar has reached the altitude of 8,844.48 meters above sea level on an expedition to peak Himalaya of Mount Everest.